హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది విషయాస్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో తమ్నైల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. టుడేస్ వీడియో ఈజ్ అపాన్ వెజ్ బిర్యానీ. ఈజీయే, రండి చేసేద్దాం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, కొంచెం జీరా, కరివేపాకు అండ్ చిన్ని ఆనియన్స్ అలా కట్ అవ్వకుండా ఎలా అయితే కట్ చేసామో అలా రెడీగా పెట్టుకోండి. కొంచెం పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ బిర్యానీ ఆకు, సోయా చంక్స్ ఉన్నాయని చెప్పేసి సోయా కూడా హాట్ వాటర్లో నానబెట్టేశారు. అండ్ పొటాటో అలా వాటర్లో వేస్తే మనకి బ్లాక్ అవ్వకుండా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. సో ఒక 20 మినిట్స్ వాటర్లో నానబెడితే హాట్ వాటర్లో మనకి అలా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు మసాలా, కొంచెం ధనియా పౌడర్ అండ్ ఫ్రెష్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్. మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ అనేది ముందే బాయిల్ చేసుకోవాలి. సో 1 కప్ రైస్ అయితే 1.5 కప్ వాటర్ అనేది తీసుకుంటాం. సో ఆయిల్ వేసేస్తున్నాము. అండ్ దిస్ ఈస్ మేకింగ్ ఇన్ కుక్కర్. మనకి ఈజీగా అయిపోతుందండి, పెద్ద తాంజాం ఏం చేయక్కర్లేదు. సో ఆయిల్లో బిర్యానీ ఆకు వేసేస్తాం ఫస్ట్. కొంచెం ఆకు ఫ్రై అవుతుంది అనిపించుకొని మనం తీసుకున్న చిన్న ఆనియన్స్ అనేవి వేసేస్తాం. సో మినీ ఆనియన్స్ వల్ల కొంచెం తినడానికి చాలా టేస్ట్ ఉంటుందండి, కమ్మదనం కూడా ఉంటుంది లైట్గా. సో మనకి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయి అనిపించుకొని అప్పుడు ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ వెజ్జెస్ అనేవి 1 by 1 యాడ్ చేస్తూ ఉంటాము. సోయా చంక్స్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేస్తే మనకి ఆల్మోస్ట్ అన్ని వెజ్జెస్ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేస్తే మనకి ఓవరాల్గా కూడా బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో ముందెందుకు వేయలేదంటే వెజ్జెస్ అన్నీ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కదా.
సో ఈలోపు అది మాడిపోతుందని చెప్పేసి మనం లాస్ట్లో వేస్తున్నాము. సో ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి. సో ఇది వేసి కొంచెం ఫ్రై చేసేసి తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేసేద్దాము. మనం ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేయకుండా అలా వేసాం కదా! సో మనం మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే మనకు అవేమీ కూడా విడిపోకుండా, బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో మనకు తినడానికనే టేస్ట్ చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ ఒక 1½ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఏశారు. అండ్ బిర్యానీ మసాలా వేస్తారు నెక్స్ట్. సో అది కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్ లెక్క వేస్తున్నారు. మన మసాలా ఘాటును బట్టి వేసుకోవచ్చు మనం. సో అండ్ సాల్ట్ కూడా రాళ్ళుప్పు వేస్తున్నారు. ఎందుకంటే వాటర్ వేసేలోగా బాయిల్ చేస్తారు, కరిగిపోతుంది కాబట్టి. మా ఇంట్లో మోస్ట్లీ అంటే ఇలాంటి వాటికి ఎక్కువ రాళ్ళుప్పు యూస్ చేస్తాం అనేసి అది వేస్తున్నారు. అండ్ కొంచెం పసుపు అండ్ రెడ్ చిల్లీ పౌడర్. సో అది కూడా లిమిటెడ్గా, ఎక్కువ స్పైసీ చేయట్లేదండి, మేము తక్కువ తింటాం. సో మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోండి. అండ్ ఆల్రెడీ మనం రైస్ అనేది వాష్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు అది వేసేస్తున్నాము. సో రైస్ వేసి కొంచెం వెంటనే వాటర్ వేయొద్దు, కొంచెం అలా ఫ్రై చేసిన తర్వాత మనకి వేస్తే కనుక టేస్ట్ సూపర్ ఉంటుంది. ½ కేజీ రైసా? ఓకే. కొద్దిగా రైస్ కూడా కమ్మగా కొద్దిగా వాటర్ కూడా ఎక్కువ కలగట్టకూడదు, విరిగిపోతుంది. వాటర్ పోసేటప్పుడు అయిలో పెట్టుకోవాలి. ఓకే. ఆల్రెడీ ఒకసారి బాయిల్ చేసి గోరువెచ్చగా వాటర్ వేస్తాం. బాయిల్ వాటర్. ఓకే. ఒకసారి కలిపి మూత పెట్టి ఐలో పెట్టి వాటర్ పోసి ముందు ఐలో పెట్టి బాగా బాయిల్ అయ్యేదాకా వాటర్ ఐలోనే ఉండాలి. అదే పొయ్యి. ఓకే. ఇప్పుడు లైట్గా వాటర్ ఉంది కదా, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కువైనా పడుతుంది అనుకుంటే ఇప్పుడు మిక్స్ చేసుకుంటే కలిసిపోతుంది, లేటర్ మనకి మిక్స్ అవ్వడం టైం పడుతుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలా సిమ్ మీద మొత్తం రైస్ అనేది విజిల్ పెట్టక్కర్లేదు మనకి. సో కుక్ అయిపోయి ఫ్రెష్గా మనకి బిర్యానీ అనేది అలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1 ఇంగ్రీడియంట్ మిగిలిపోయిందండి, అదేంటంటే గీ. ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేస్తే మనకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఫైనలీ అవర్ వెజ్ బిర్యానీ ఈజ్ రెడీ. సో ఎవరైనా కమెంట్ చేయండి, మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా లేదంటే ఇంకేమైనా డిఫరెంట్ ప్రాసెస్ చేస్తారా అనేసి. సో ఇది అంతా మనకి చేయడానికి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కనుక అప్రాక్స్గా ఒక 30 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. సో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను నేను, అలా నాకు ఇష్టం అనేసి. సో మీరందరూ ఏ కాంబినేషన్తో తింటారనేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ and see you all in our next video. Bye bye.